వైఎస్ వివేకా హత్య కేసు జగనే చంపించేశాడన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికీ బలంగా నమ్ముతారు. జగన్ ద్వేషులు నమ్ముతారు. ఆయనకేం అవసరం అన్నటువంటిది వైసీపీ వాళ్ళు నమ్ముతారు. దాంట్లో డ్రామాలు ఆడుతున్నారని వీళ్ళు నమ్ముతారు. అదే సందర్భంలో సునీతే చంపించేసింది అన్నటువంటిది నమ్మేటటువంటి వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. ఇదంతా కథ నడుస్తుంది. తాజాగా సునీత వేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కోర్టులో మళ్ళీ మొదటి నుంచి విచారించాలి. జగన్కి భారతికి ఫోన్లు ఎందుకు వచ్చినాయి అన్నటువంటి 5ంటికి ఎట్టా తెలిసిందని అప్పుడు అజయ్ కల్లాన్ చెప్పాడు కాబట్టి దాని ఆధారంగా విచారించాలి. తర్వాత ఇతర అంశాలకు సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పిఏ కృష్ణారెడ్డి మామూలుగా ఎప్పుడు పర్మిషన్ అడగడు, అట్లాంటిది అమ్మ ఆయన నుంచి లోపల నుంచి సౌండ్ రావట్లేదు, తలుపు తీయమంటారా అని చెప్పి అమ్మకి ఫోన్ చేశాడు. అంటే అతను ఎప్పుడు అడగంది ఇవాళ మొదటిసారి అడగడం ఏంటి? అట్లాగే రంగయ్యని లోపలికి కూడా రానియరు, అట్లాంటిది రంగయ్యని లోపలికి వెళ్ళమని చూసి రమ్మనమని చెప్పడం ఏంటి? కాబట్టి దీని వెనకాల ఏదో కుట్ర ఉంది, అదంతా తేల్చాలి అని చెప్పేసి సునీత పిటిషన్ వేసింది. దానికి కౌంటర్గా ఇటు పక్కన వీళ్ళ వైపు నుంచి ఎవరు భాస్కర్ రెడ్డి వీళ్ళందరి ఏది వాళ్ళ మీద ఇచ్చినటువంటి వారెంట్లు వాళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయమని కదా అడుగుతోంది అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఆ అంశం మీద వీళ్ళ వాదన ఏంటంటే సాయి వంశీకృష్ణ ఉమామహేశ్వరరావు ఈ వీళ్ళ తరపున వాదనలు వినిపించారు. సునీత పరస్పర విరుద్ధ వ్యాజ్యాలు దాఖలు చేస్తుంది. ఒకవైపు ఏమో కేసు త్వరగా విచారణ చేపట్టమని హైకోర్టులో పిటిషన్ వేస్తుంది, మరోవైపు మరింత లోతైన దర్యాప్తు చేపట్టమని సిబిఐని ఆదేశించాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తుంది. ఆమెకు నచ్చినట్టు విచారణ చేయాలని కోరడం ఎంత మాత్రం చెల్లదు. ఇట్లాంటి పిటిషన్లను అనుమతిస్తే భవిష్యత్తులో బాధితులు అని చెప్పుకునే వాళ్ళంతా దర్యాప్తు సంస్థలకు సొంత లబ్ధికి ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. సునీత చర్యలన్నీ అర్థం లేకుండా ఉన్నాయి. సత్వర విచారణ కోరుతున్నారా లేదా విచారణ ఇంకా జాప్యం కావాలని కోరుకుంటున్నారా అనే అంశం మీద స్పష్టత లేకుండా ఆమె న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పిటిషన్లతో కోర్టు విలువైన సమయం వృధా కావడమే కాదు, విచారణ ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ కేసులో రోజు విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే ఈ కోర్టు మళ్ళీ సిబిఐ దర్యాప్తునికి ఆదేశించిన నిష్ప్రయోజనం అవుతుంది. న్యాయస్థానంలో కేసు విచారణ ఆలస్యం చేయడానికి సునీత ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారు. పిటిషన్ సమర్థనీయం కాదు, కొట్టేయండి అంటూ వీళ్ళ తరపున నివేదించారు. ఇప్పుడు అసలు అడగాల్సింది వీళ్ళకి తెలివి తక్కువగా ఉన్నారు. కానీ అసలు ఆ రోజున ఆ కృష్ణారెడ్డి చేత డాక్యుమెంట్ దాచేయమని చెప్పి ఎందుకు చెప్పారు? రెండవది మొట్టమొదట సుధాసింగ్ దర్యాప్తులో కాగితాలు డాక్యుమెంట్లు మిస్ అయినాయి అన్నటువంటిది ఉంది. అసలు ఆ దర్యాప్తు ఎందుకు చేయట్లేదు, ఆ డాక్యుమెంట్స్ ఎందుకు పట్టుకోవట్లేదు, దానికి సునీతకి ఏంటి సంబంధం అన్నటువంటి కోణంలో అసలు దర్యాప్తు చేయించండి వీళ్ళు పిటిషన్ వేస్తే అప్పుడు ఎవరిది నిజాలని తేలుతాయి.